కంగ్రాట్స్. హాయ్. ఏమైంది? ఫుల్ మందులో ఉన్నారు. అంత పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. సెన్స్ లేదా నేను నీకు? చదివింది కెమిస్ట్రీ అండి. సిగ్గుందా నీకు? అరే అలా ఎలా అండి కరెక్ట్ గా చెప్తున్నారు? నేను అక్కడే చదివాను. స్టూపిడ్. రా అమ్మా వెళ్దాం. తనే కూర్చుంది, కోపం చూసావా? సరే వదిలేరా. అవును, కెవిన్ చూశాను, చాలా టెన్షన్గా ఉన్నాడు. ఏమైంది? తను ఎంత ఆలోచించినా కాన్సెప్ట్ దొరకలేదంట. ఏంట్రా వాడు మనోడు, ఎందుకు కొడుతున్నావు? అసలు ఎందుకు కొడుతున్నావు? వాడేం చేశాడో వాడిని అడుగు. అసలు నువ్వేం చేసావురా? 100 రూపాయలకి ఏం కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పాడు. సరే ఫ్రీ అని చెప్పాడు కాబట్టి నేను స్నానం చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అడిగితే నన్ను కొడుతున్నాడు. ఓరి వెదవా రేయ్, వాడు ఎప్పుడూ ఒక్కసారే స్నానం చేసేది, అది పాడు చేసావా? సరే వదిలే. మీ కొట్లో 100 రూపాయలకి ఏది కొన్నా సోప్ ఫ్రీ అని చెప్పావా? వాడు 100 రూపాయలకు కొన్నాడా? అవును కొన్నాడు. మరెందుకురా నువ్వు సోప్ ఇవ్వలేదు? చెప్పరా చెప్పరా, ఎందుకు సోప్ ఇవ్వలేదు? వాడేం తీసుకున్నాడో వాడిని అడుగు. అంతలా ఏం కొనుంటాడు? అసలు ఏం కొన్నావు నువ్వు? చిల్లర తీసుకున్నానా? సరే వదిలే వదిలే వదిలే. ఏరా రే, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? దున్న పోతులో పెరిగావు కానీ చేసేదంతా చీడ పనులు. అసలు నీ లెవెల్ కి పెద్ద పెద్ద వస్తువులు కొని స్టేటస్ పెంచుకుంటాం అనుకుంటే ఇలా చేస్తున్నావేంట్రా? వద్దులేరా. ఏంటి రే ఆగరా, అలాంటివేమీ వద్దా? పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్, సినిమా స్టార్లు, సినిమా ప్లేయర్స్ ఇవన్నీ కొనేరా స్టేటస్ పెంచుకుంటున్నారు. అలాంటవా? అవునరా. రే నాకు 2 ఇవ్వరా. నీకు ఇవ్వడం కుదరదు. సరే సరే అయితే నాకు ఇవ్వు. అమ్మో ఏం దెబ్బ కొట్టాడురా. వదిలే మిత్రమా. అంటే లేదని చెప్పాలి. ఎందుకు? ఇదిగో కూల్ డ్రింక్ బాగా తాగు. నీ చేత తీసుకెళ్ళనా? అంటే ఇవ్వు. ఇవ్వు ఇవ్వు తాగు. హాయ్ హాయ్. చెప్పండి, స్టేటస్ పెరుగుతోంది. ఏంటి ఇంతలోనే ఖాళీ అయింది? సరేరా ఓకే, వచ్చిన పని అయిపోయింది. రేపు ఇలాగే ఇక్కడే కలుద్దాం. సరే బాయ్. రేపు కూడా తన్నులు తినమాకు. అదంతా ఎవరు మార్చలేరు. హాయ్ హాయ్ హాయ్. వర్కౌట్ అవుతుంది. హాయ్ హాయ్. హాయ్. అర్జెంటుగా వెళ్ళాలి. ఒక చెట్టు కింద కూర్చుంటే పోతుంది. ఎక్కడుంది? అదిగో అక్కడ కూర్చుందాం, మంచి స్పాట్. ఎవర్రా తోటలో? ఎరువులు వేయడానికి వచ్చాను. అమ్మో ఎక్కడికి కూర్చోలో తెలియట్లేదే. హే ఇక్కడుందా టాయిలెట్? అమ్మా బాగున్నా, నా కడుపుని చెడగొట్టి వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదే. నేను నీ ఎదురుగానే ఉన్నాను రా. దుర్మార్ కూడా. అమ్మా లాగక లాగక మెల్లగా. నేనే నెమ్మదిగానే అవుతుంది అనుకున్నాను, వేగంగా వచ్చేసిందిరా. ఏంట్రా ఇంకో రౌండ్ తాగుదామా? ఏమన్నావు? కూల్ డ్రింక్. స్టేటస్ పెరుగుతుందా? ఎక్కడరా పెరిగింది? ఫుల్ గా దిగిపోయిందిరా. నాకేమీ దిగలేదు కదరా. ఇప్పుడు దిగుతుంది చూడరా. ఇప్పుడు దిగుతుంది. దేశద్రోహి కాకపోతే తెల్లోడి వారసుడు అయితే తాగు. భారతీయ పౌరుడా కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. దీర్ఘాయుష్ కావాలంటే కొబ్బరి నీళ్లు తాగు. నువ్వు కొబ్బరి నీళ్లు తాగు. ఇప్పటిదాకా మీరందరూ తాగినది 7.20 వరకు 7% హానికరమైన పానీయాలు. అయితే మన ఊరి నీళ్ళే మంచి నీళ్ళ? అవును. అదే స్వచ్ఛమైన నీళ్ళ? ఖచ్చితంగా. నవ్వుకోవడానికి మాత్రం కాదు, ఆలోచించండి. నెక్స్ట్ గని. వద్దు, కెవిన్ చేసిన కాన్సెప్ట్ బాగుంది. అంతకన్నా గొప్పగా నాదేం ఉండదు. లేదు నేను వెళ్ళను. పర్వాలేదు రా వెళ్దాం. ఏమైంది? వెళ్తే పరువు పోతుంది. వద్దు వెళ్ళను. సరే నేను వెళ్తాను. సంజయ్ నువ్వు వెళ్ళేం చేస్తావు? మాస్టర్, నేను ఒక అమ్మ కథ చెప్పబోతున్నాను.
దైవస్థలం లాంటి ఇల్లు, దేవతలాగా తల్లి. ఎంతో ధనం మర్యాదతో ఊరినే పోషించారు. ఆవిడ ప్రతి పుట్టినరోజుకి దాన ధర్మాలు చేసి ఆవిడ సంతోషపడతారు. అది మాత్రం కాకుండా ఆవిడ పుట్టినరోజుని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంతోషంగా జీవించే ఆవిడ జీవితంలో హఠాత్తుగా ఒక తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నారు? అమ్మా, నీ కథని చెప్పినప్పుడు అందరి కళ్ళలో కన్నీరుని చూశాను. కానీ నేను ఒక్కరోజు కూడా నీ కళ్ళలో కన్నీళ్ళు చూడలేదు. నా కోసం నీళ్ళని దాచుకుని కృంగిపోయావు కదమ్మా. వెళ్తానమ్మా, వెళ్ళి గెలిచొస్తాను. ఇది నీ మీదొట్టు. సంజయ్,